హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మీకు బియ్యంతో పాయసం చాలా కొత్త స్టైల్లో చూపించిపోతున్నాను. దీన్ని రైస్ ఫిర్ని అని కూడా అంటుంటారు. ఇది ఒకసారి ఒక శుక్రవారానికి మీరు ప్రసాదంగా పెట్టుకోవచ్చు. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇంట్లో అందరూ చాలా బాగుంది అని మీకు కాంప్లిమెంట్స్ ఇవ్వాల్సిందే. చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. దీనిలో సాఫ్రాన్, డ్రై ఫ్రూట్స్ కూడా యూస్ చేసి బాస్మతి రైస్ తోటి పాయసం చేయబోతున్నాము. బాస్మతి రైస్ యూస్ చేయడం వల్ల ఈ రెసిపీ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలా చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి 1/2 కప్పు బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఈ రైస్ని బాగా కడిగి ఒక 20 నిమిషాల పాటు నానబెట్టాలి. అడుగు మందంగా ఉండేటువంటి ఒక ప్యాన్ తీసుకొని 1 లీటర్ పాలు పోసుకోవాలి. పాలని బాగా మరిగించాలి. మధ్య మధ్యలో కలపెట్టుకుంటూ పాలు మరిగించాలి, అప్పుడు అడుగు అంటుకోకుండా ఉంటుంది. పాలు మరిగే లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందు నానబెట్టుకొని ఉంచుకున్న బాస్మతి రైస్ని నీళ్లు లేకుండా ఓన్లీ బియ్యం వరకే తీసుకొని కోర్స్ పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలన్నమాట. మరీ ఫైన్ పేస్ట్ లాగా కాకుండా బరకగా పౌడర్ లాగా చేసుకోవాలి. నీళ్లు లేకుండా బరకగా చేసుకోవాలి. పాలు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు బాగా కలపెడుతూ ఉండాలి. మీగడని మళ్ళీ పాలల్లో కలుపుకుంటూ బాగా ఇంకా 2-3 పొంగుల వరకు రానివ్వాలి మరిగిన తర్వాత కూడా. ఈ రెసిపీని మీడియం ఫ్లేమ్, లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి చేసుకుంటే పాలు మాడకుండా ఉంటాయి, చాలా టేస్టీగా తయారు చేయొచ్చు. ఇలా పాలు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా కోర్స్ పౌడర్ లాగా చేసుకున్న బియ్యం రవ్వను వేసుకోవాలి. ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. స్టార్టింగ్ స్టేజ్లోనే మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి, లేదంటే తర్వాత ఉండలు అంతే ఉండిపోతాయి అన్నమాట. సో ముందే బాగా కలపెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. పూర్తిగా అన్నం కుక్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలపెట్టుకుంటూ ఇలా మీగడ కడుతూ ఉంటుంది కదా, దాన్ని కూడా పాలల్లో కలుపుకుంటూ కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అన్నం మొత్తం కుక్ అయిన తర్వాత 1/2 కప్పు వరకు నేను కోవాని తీసుకుంటాను. పచ్చి కోవా మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది కదా మనకి, ఆ కోవాని, స్వీట్ లేని కోవాని నేను యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఈ కోవా యాడ్ చేసిన తర్వాత కోవా అంటుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. అడుగు అంటుకోకుండా బాగా కలిపెట్టేసుకోవాలి. చాలా తొందరగా కుక్ అయిపోతుంది కోవా వేసిన తర్వాత. సో బాగా కలపెడుతూ ఉండాలన్నమాట. మీ దగ్గర కోవా అవైలబుల్గా లేకపోతే మీరు మిల్క్ పౌడర్నైనా సరే ఈ స్టేజ్లో యూస్ చేయొచ్చు. అది కూడా లేదు అంటే పాలని బాగా థిక్గా బాసంతి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మరిగించవచ్చు. కానీ రైస్ ఫిర్ని ఒరిజినల్ టేస్ట్ని మీరు ఎంజాయ్ చేయాలి అంటే కోవా యూస్ చేసినప్పుడు మాత్రమే ఆ టేస్ట్ని కంప్లీట్గా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. ఆ తర్వాత 1 కప్పు వరకు పంచదారని తీసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్లు అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1/2 కప్పు నుంచి 1 కప్పు వరకు వేయచ్చు. నేనైతే 1 కప్పు వరకు షుగర్ వేస్తున్నాను ఇక్కడ మీరు హెల్తీగా చేసుకోవాలనుకుంటే వైట్ షుగర్ బదులు బ్రౌన్ షుగర్ అయినా వేసుకొని చేసుకోవచ్చు. ఇలా పంచదార కూడా వేసి బాగా కలిపిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని కొన్ని చాప్ చేసి వేస్తున్నాను. ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, ఇలా 3 రకాలు కొంచెం కొంచెం చిన్న ముక్కలుగా చేసి యాడ్ చేస్తున్నాను. ఈ రెసిపీకి నట్స్ కొంచెం ఎక్కువ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మనము బాసంతి తింటుంటాం కదా, సేమ్ అదే టెక్స్చర్లో ఈ స్వీట్ కూడా ఉంటుంది. రైస్తో చేశారంటే ఎవ్వరూ నమ్మరు. చాలా తక్కువ టైంలో రైస్ యూస్ చేసి ఇలా బాసంతి స్టైల్లో మనం తయారు చేయొచ్చు. ఇప్పుడు కొంచెం సాఫ్రాన్, కుంకుమ పువ్వుని యాడ్ చేస్తున్నాను అనమాట. మంచి కలర్ రావాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడ కొంచెం కుంకుమ పువ్వుని యాడ్ చేస్తున్నాను. మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది ఈ సాఫ్రాన్ తోటి ఈ రెసిపీకి. ఇలా కొంచెం థిక్గా అయ్యేంత వరకు దీన్ని మరిగించాలి. తర్వాత చివరిగా కొంచెం యాలక పొడి వేస్తున్నాను. ఇలాచీ పౌడర్ కూడా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు అప్పుడప్పుడు కలబెట్టుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మన రైస్ పాయసం, రైస్ ఫిర్ని రెడీ టు సర్వ్. నేను ఇక్కడ మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని తర్వాత డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేయబోతున్నాను. దీన్ని వేడిగా అయినా సరే, చల్లగా అయినా సరే, ఎలా అయినా సర్వ్ చేయొచ్చు. ఇలా కొంచెం సాఫ్రాన్, చాప్డ్ పిస్తా తోటి నేను ఇక్కడ గార్నిష్ చేస్తున్నాను. మీరు మీకు అందుబాటులో ఉండే ఏ డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసినా సరే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ పండుగ టైంలో ఇది ట్రై చేయడానికి కరెక్ట్ టైం ఇది.
తప్పక ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.